హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలోని మీరు వాషింగ్టన్ డీసీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్నాము. యాక్చువల్గా ఫస్ట్ టైం శాన్ ఫ్రాన్సిస్కో విజిట్ చేస్తున్నాము, కాలిఫోర్నియా అనమాట. చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం, ఫైనల్గా అయింది. సో ఊబర్లోని ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. చెక్ ఇన్ అది కూడా చాలా ఫాస్ట్గా అయింది, బట్ చాలా బిజీగా ఉంది ఆ రోజు అయితే. అంటే సమ్మర్ హాలిడేస్ కదా, అందరూ కూడా బయటికి వెళ్తారు, ప్లేసెస్ తిరుగుతారు. అందువల్ల ఏంటో కానీ పిల్లలకి హాలిడేస్ కదా మెయిన్ అది. సో అంతా చెక్ ఇన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మేము లాంచ్కి వచ్చాము. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ ఇంట్లో తినేసి వచ్చామన్నమాట. మా ఫ్లైట్ 5:55 పిఎంకి, బట్ 3 అవర్స్ ఎర్లీగా రావాలి కాబట్టి లాంచ్కి రావాల్సి వచ్చింది. లంచ్కి వచ్చాము. సో ఇక్కడ క్యాపిటల్ వన్ లాంచ్ చాలా చాలా బాగుంటుంది. చాలా డిఫరెంట్ వెరైటీలు ఉంటాయి. అంటే సాలెడ్స్ ఉంటాయి, ఇంకా హెల్దీ ఆప్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ వెరైటీస్ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు హెల్దీ ఆప్షన్స్ ఉంటాయి, ఇంకా ఫన్ ఐటమ్స్ కూడా ఉంటాయి. అది చెప్తున్నాను మీకు నేను. సో ఇక్కడైతే నేను చియా పుడింగ్ పిక్ చేశాను. నాకు చియా పుడింగ్ చాలా ఇష్టం. నేను మీకు చాలా వీడియోస్లో చెప్పాను, హెల్దీ కదా. అండ్ కినోవా సాలెడ్స్ ఉన్నాయి. ఇంకా సాలెడ్స్లోని ఫ్రూట్ సాలెడ్ ఉంది, వెజిటేబుల్ సాలెడ్ కూడా ఉంది. సో ఇక్కడ నాకు వాళ్ళు బ్రుషెటా పెడుతున్నారు. బ్రుషెటా అంటే అలాగ బ్రెడ్, టోస్టెడ్ బ్రెడ్ లాగా ఉండి దాని మీద కొంచెం చీజ్ కానీ రికోటా చీజ్ ఏదైనా వేసేసి లైట్గా షుగర్ ఆర్ హనీ డ్రిజిల్ చేసి లీవ్స్ అది వేసిస్తారు. చాలా బాగుంటుంది. అది తీసుకున్నాను. అండ్ కార్న్ బ్రెడ్ ఆర్ మఫిన్ అది కూడా తీసుకున్నాను. అండ్ పిల్లలకి నచ్చి కుకీస్ ఉన్నాయి, చాలా వెరైటీలు ఉన్నాయి, బట్ నాకైతే ఇవే నచ్చింది. సో అండ్ వన్ మోర్ థింగ్, ట్రావెలింగ్లో కొంచెం నేను లైట్గా తింటాను అనమాట. సో అందుకే ఇదే నా లంచ్ అనమాట. సో ఇదైతే నేను పిక్ చేశాను. ఒకవేళ నచ్చితే ఇంకొక బ్రెడ్ పీస్ తిందాం అనుకొని ఇది నేను ట్రై చేస్తున్నాను. ఈ లోపల మా హస్బెండ్, మా శామీ వెళ్ళారు ఫుడ్ తెచ్చుకోవడానికి అనమాట. వాళ్ళకి కూడా ఇవే నచ్చాయి అంట, వాళ్ళు కూడా ఇదే తెచ్చుకున్నారు. సో నేను మళ్ళీ వెళ్ళేసి చూసాను అనమాట, ఇంకేమైనా పెట్టారా. చాలా వెరైటీలు పెట్టారు, బట్ నాకు అంతగా నచ్చలేదు. నాకైతే లేదని లైట్గా తిందాము అనుకుని నేను అదే తీసుకున్నాను. ఇంకా ఇక్కడ పాస్తా కూడా పెట్టారు, బట్ నాకు పాస్తా రోజు తినాలనిపించలేదు. సో అందుకని నేను ఇవి తిన్నాను అనమాట. ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను. చాలా బిజీగా ఉంది. లాంచ్ అంతా కూడా ఫుల్గా నిండిపోయింది అనమాట. బట్ మాకైతే ప్లేస్ దొరికింది. సో మేము ఇక్కడికి వచ్చి తింటున్నాము. సో ఫస్ట్ నేను బ్రుచెటా ట్రై చేశాను కదా, చాలా చాలా బాగుంది, చాలా యమ్మీగా ఉంది. ఇంకా చియా పుడింగ్ కూడా నేను ట్రై చేస్తున్నాను అనమాట. ఇది కూడా చాలా చాలా బాగున్నది. ఎలా ఉంటుందో అనుకున్నాను, ఎప్పుడైనా ఇంట్లోనే కదా తింటాను. సో బయట కూడా ఎలా ఉంటుందో అనుకున్నాను. సేమ్ నేను ఇంట్లో ఎలా చేసుకుంటానో అలాగే ఉంది. దాని మీద బ్లూబెర్రీస్ను మ్యాంగో పీసెస్ వేశారు. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ నేను కార్న్ మఫిన్ అంటారు కదా, కార్న్ బ్రెడ్ మఫిన్, అది నేను ట్రై చేస్తున్నాను అనమాట. దానికి వాళ్ళేమో సైడ్కి బటర్ లాంటిది కూడా ఇచ్చారు డిప్ చేసుకుని తినడానికి. సో ఇది స్టార్బక్స్ లాంటి కాఫీ మరండి, ఈ కాఫీ టీలు అవన్నీ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ కాఫీ అది కాకుండా లంచ్ టైంలో కాబట్టి బనానా తీసుకున్నాను. ఒకవేళ స్నాక్ లాగా ఆక్లేస్ జర్నీలో తిందామని చెప్పేసి. లాంజ్లో మనం ఏదైనా ఫుడ్ తీసుకెళ్ళొచ్చు, అంటే ప్లేన్లోకి అలో చేస్తారు, ప్రాబ్లం ఏమీ లేదు. సో లాంచ్ ఇలా అయిపోయింది. మేము రాగానే మాకు మెసేజ్ వచ్చింది, మా ఫ్లైట్ డిలే అయిపోయింది అనుకొని. అయ్యో అదేదో ముందే తెలిసి ఉంటే హ్యాపీగా మేము ఇంట్లోనే లంచ్ చేసేసి హ్యాపీగా ఒక 2 అవర్స్ లేట్గా వచ్చేవాళ్ళం కదా అనుకున్నాం అనమాట. 5:55 పిఎంకి ఫ్లైట్ అయితే 8 o'clockకి మార్చేశారు. ఏమైందో ఏటో తెలీదు. అందుకని మా టెర్మినల్కి వెళ్దాము, కనుక్కుందాము అనుకొని వెళ్తున్నాం అనమాట ఇక్కడ ట్రైన్లోని. అది యునైటెడ్ ఎయిర్లైన్స్ అనమాట. సో చూసేసరికి విపరీతంగా ఉన్నారు జనాలు. ఎక్కడ చూసినా కూడా చాలా బిజీగా ఉందని చెప్పాను కదా మీకు నేను. సో బిజీగా ఉంది. సో వెళ్తున్నాం అనమాట. ఏమైంది ఏంటి అని కనుక్కోవడానికి. సో కనుక్కున్నాము. ఏమైందంటే ఇప్పుడు ప్లేన్కి టైర్స్ ఉంటాయి కదా, టైర్స్ కంట ఏదో ప్రాబ్లం వచ్చిందని టైర్ మారుస్తున్నారంట. అది ఎంతసేపు అయిద్దో తెలీదు అనుకొని వాళ్ళేమో 8 o'clockకి చేంజ్ చేసింది. ఇప్పుడేమో 10 o'clock అయిపోయింది. సో మరి మేము డిన్నర్ తినాలి కదా, అప్పుడు మళ్ళీ ఇంకో లాంచ్కి వచ్చాము అనమాట. ఇది చేజ్ లాంచ్. ఇది ముందు క్యాపిటల్ వన్కి వెళ్ళాము కదా, ఇది చేజ్ అనమాట. ఇది కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడైతే నేను సాల్మన్ విత్ కినోవా ట్రై చేస్తున్నాను. సో యాక్చువల్గాను ఎంతో ఎర్లీగా శాన్ ఫ్రాన్సిస్కో వెళ్దాము, అట్లీస్ట్ డిన్నర్ టైంకైనా వెళ్ళిపోతాము అని ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంకొక టెన్షన్ అనమాట మాకు. అసలు వెళ్ళిద్దో లేదో తెలీదు, ఏమవుతుందో తెలీదు. మా ప్లాన్స్ మాకు ఉన్నాయి, మరి నెక్స్ట్ డేకి శాన్ ఫ్రాన్సిస్కోలోనే అన్ని బుక్ చేసుకున్నాము కదా, అసలు ఏమవుతుందో లేదని చాలా టెన్షన్గా ఉన్నాము. బట్ టెన్షన్ అంతా పక్కన పెట్టేసి ఓకే డిన్నర్ ఫస్ట్ తిందాము అనుకొని వచ్చామన్నమాట. సో ఇక్కడ మేము బర్గర్ అండ్ చికెన్ టెండర్స్ అంటారు కదా, అవి ఫ్రైస్ ఆర్డర్ ఇచ్చుకొని అవి తినేసి మా టెర్మినల్కి వచ్చేసాము. అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు మార్నింగ్ బయలుదేరాము,
అలా ఇక్కడే స్టక్ అయిపోయాము. అలా లేట్ అవుతుందని వాళ్ళు యునైటెడ్ ఎయిర్లైన్స్ వాళ్ళు మాకు స్నాక్స్ ఇచ్చారనమాట. అందరికీ ఇచ్చారు, కస్టమర్ అందరికీ ఇచ్చారు, పిల్లలకి పెద్దవాళ్ళు అందరికీ ఇచ్చారు. మనకు నచ్చినవన్నీ తీసుకోవచ్చు అనమాట. బార్స్, వాటర్స్, క్రిస్పీస్, రైస్ క్రిస్పీస్ అన్నీ ఇచ్చారు. మేము కూడా తీసుకున్నాము, ఎందుకంటే 10 దాటేసింది, ఎప్పుడో తిన్నాము కదా, 8 o'clockకి తిన్నాము. సో ఏమైందో తెలీదు. బట్ అప్పుడు మేము అక్కడ కనుక్కుంటే వాళ్ళు ఏమన్నారంటే, లేదు ఫ్లైట్ వెళ్ళిద్దంట, ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది అన్నారు. సో అందుకని మేము ఒక ఐస్ క్రీమ్ వెళ్ళి తెచ్చుకున్నాము, ఇంకెంత లేట్ అయిద్దో తెలియదు అనుకొని. సో అప్పుడు వెళ్ళి కనుక్కుంటే అప్పటికి ఒక 2 ఫ్యామిలీస్ ఏమో బ్యాక్కి వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో నెక్స్ట్ డేకి బుక్ చేసుకున్నారు అనమాట. కొంతమంది మేము ఇంకా అనుకుంటున్నాం అనమాట, ఒక 12 o'clock కానీ 11 o'clock కానీ నైట్ ఉంటే బుక్ చేసుకుందామని. అక్కడికి మాకు ఫ్లైట్ అది కూడా స్టార్ట్ అయ్యింది. ఆల్మోస్ట్ లైక్ 10:30 ఆ టైంలోని స్టార్ట్ అయిందనమాట. అంటే లోపలికి పంపించారు, బట్ స్టార్ట్ అయ్యేసరికి మాకు 11 o'clock అలా అయిపోయింది. బట్ ఫైనల్గా స్టార్ట్ అయింది కదా, సో హ్యాపీ, సేఫ్గాను. సో ఎదుగో మేము లోపలికి వచ్చేసాము. చూడండి, చాలా బాగుంటాయి అనమాట ఈ సీట్స్, ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటాయి. అంతా కూడా మీరు చూడండి. ఫైనల్గా వచ్చేసాము. చాలాసేపు వెయిటింగ్ తర్వాత అలసిపోయాము ఫుల్గా. కొంచెం ఏసీ ఎక్కువ పెడతారు కదా, చల్లగా ఉంది, అప్పుడు కోట్ వేసుకుంటున్నాను. సో ఇది చాలా విశాలంగా ఉంటుంది, హ్యాపీగా మనం పడుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇది డుల్లస్ నుంచి ఇది బోయింగ్, యునైటెడ్ది బోయింగ్ది అనమాట, డ్రీమ్ లైనర్ అంటారు. అంటే మనం హ్యాపీగా ఫ్లాట్గా ఉంటాయి సీట్స్ అనమాట, అలా లై చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో అలాంటిది బుక్ చేసాము. ఇది మేము ఫస్ట్ టైం బుక్ చేసాము ఇలాంటిది, అంటే వాషింగ్టన్ డీసీ నుంచి అనమాట. బట్ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది, నాకైతే చాలా చాలా నచ్చింది, వెరీ గుడ్. ఫైనల్గా వచ్చాము. ఎంత టైర్డ్ అయిపోయామంటే చాలాసేపు వెయిటింగ్, బట్ ఫైనల్గా వచ్చాము. ఇప్పుడు పడుకుపోవచ్చు, 5 hours 5.5 hours అలాగా. బట్ వెళ్ళేసరికి చాలా టైం అయిపోతుంది, మీకు చెప్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత. బట్ సూపర్ ఎక్సైటెడ్. లెగ్ స్పేస్ చూడు ఎంత ఉందో. సో మీరు చూసినట్టయితే శాన్ ఫ్రాన్సిస్కోలో టైము 6:59 PM అయిందంట. మాకు వాషింగ్టన్ డీసీలో టైము ఆల్మోస్ట్ 11 o'clock అవుతుంది. సో అంత లేట్గా 5:55 PMకి స్టార్ట్ అవ్వాల్సింది, అంత లేట్గా స్టార్ట్ అయింది. ఇంకా స్టార్ట్ కాలేదు, నేను ఇంకా ఈ డోర్ తోటి ఇటు అటు అవుతుంది అనమాట. ఆ డోర్ తోటి నేను మా శామీ కొంచెం గేమ్స్ అవి ఆడుకుంటున్నా, ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్దో ఏటని. నిద్రంతా పోయింది యాక్చువల్గాను, మేము ఎర్లీగా పడుకుంటాం కదా. సో మరి ఫస్ట్ టెన్షన్ పడ్డాము, ఫ్లైట్ స్టార్ట్ అయ్యిద్దో లేదా అని. బట్ ఆఖరికి బట్ సేఫ్గా వెళ్ళడం ఇంపార్టెంట్ కదా. టైర్ అది మంచిగా ఫిక్స్ చేశారు అక్కడ, వాళ్ళందరూ కూడా చెప్పారు, యునైటెడ్ ఎయిర్లైన్స్ వాళ్ళు వచ్చి చెప్పారు. సో నో ప్రాబ్లం, స్టార్ట్ అయ్యిద్ది, జస్ట్ కొంచెం ఫిక్స్ చేస్తున్నాం ఆ టైర్ని అనుకొని. సో అందుకని చెప్పేసి మాకు ప్రాబ్లం ఏం లేదు కదా అనుకున్నాం. అదర్వైజ్ మేము ఫ్లైట్ మార్చేద్దాం అనుకున్నాం అనమాట. బట్ టోటలీ వర్త్ ఇట్ మేము వెయిట్ చేయడం అనమాట. చాలా చాలా బాగున్నది. ఇలాంటి సీట్స్ ఓన్లీ ఈ డ్రీమ్ లైనర్కే ఉంటాయి అనమాట. ఎప్పుడైనా వాషింగ్టన్ డీసీ నుంచి వెళ్ళాలనుకుంటే ఇది ఖచ్చితంగా బుక్ చేసుకోండి యునైటెడ్ ఎయిర్లైన్స్లోని. హ్యాపీగా మనం పడుకొని వెళ్ళొచ్చు అనమాట. అంటే ఇది కొంచెం బిజినెస్ క్లాస్ లాగా ఉంది కదా, బట్ ఇది కంప్లీట్ బిజినెస్ క్లాస్ కాదు అనమాట. ఫస్ట్ క్లాస్ బోయింగ్ డ్రీమ్ లైనర్ అంటారు ఇది. ఓకే, అది ఒకవేళ బిజినెస్ క్లాస్ అనుకోండి, మనకి బ్లాంకెట్స్ అవి ఇస్తారు, బ్లాంకెట్స్ అవి అలాగేమి ఇవ్వరు. సో టోటల్గాను జర్నీ అంతా అయిపోయిన తర్వాత వెల్కమ్ టు శాన్ ఫ్రాన్సిస్కో వచ్చేసాము. శాన్ ఫ్రాన్సిస్కోలో టైం ఎంత అయింది తెలుసా, 1:45 అయింది మిడ్ నైట్. అంటే వాషింగ్టన్ డీసీలోని టైము ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ లైక్ 5 o'clock అలా అయ్యిద్ది. బట్ ఏం చేయలేం, ఫుల్ నిద్రగా ఉంది, జాంబీలాగా అనిపించింది నాకైతే నడుస్తూ ఉంటే. బట్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్ అదంతా చూడడం, అదంతా కూడా చాలా హడావుడిగా ఉంది యాక్చువల్గాను. సో ఇప్పుడైతే మేము మా బ్యాగేజ్ క్లెయిమ్ కోసం వెళ్తున్నాము, మా సూట్ కేసెస్ అవి తీసుకోవడానికి. అక్కడ వెయిటింగ్ మాకు 30 minutes పట్టింది. మరి రావాలి కదా అవన్నీ కూడాను, అవన్నీ తీసుకొని ఇంకా ఊబర్ కోసం వెయిట్ చేయాలి అనమాట. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాలాగే లగేజ్ కోసం వెయిటింగ్ మిడ్ నైట్. సూపర్ ఎక్సైటెడ్ దో. ఫైనల్గా వచ్చేసాం శాన్ ఫ్రాన్సిస్కో ఆఫ్టర్ లాంగ్ జర్నీ. చాలా చల్లగా ఉంది ఇక్కడ. డీసీలో మనకి 35 అలా ఉంది కదా సమ్మర్, బట్ ఇక్కడ ఏంటి 13 ఉంది, 13. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అందుకే హుడీ వేసుకున్నాను, చలేస్తుంది. ఊబర్ కోసం వెయిటింగ్ ఇప్పుడు. అప్పుడు మనం హోటల్కి వెళ్దాము. ఇప్పుడు ఇక్కడ టైం ఎంత అనుకుంటున్నారు చూడండి,
మిడ్‌నైట్. ఇప్పుడు వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో ఏంటో. డీసీలోని 4:30, 5 అవుతుంది ఎర్లీ మార్నింగ్. ఫుల్గా టైర్డ్ అయిపోయాము. ఫ్లైట్ లేట్ అయ్యింది కదా అందువల్ల. బట్ వచ్చేసాం కదా సేఫ్గాను. బిగ్ థమ్స్ అప్. సో మొత్తం మీద ఊబర్ వచ్చేసింది. చాలా ఈజీ. ఇది శాన్ ఫ్రాన్సిస్కోలోని ఊబర్ అది కూడాను. సో ఈసారి మేము మాకు ఇంటర్ కాంటినెంటల్ అంటే చాలా ఇష్టం. సో శాన్ ఫ్రాన్సిస్కోలో కూడా ఇంటర్ కాంటినెంటల్లోనే దిగాము. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉన్నది. సో 25th ఫ్లోర్ అనమాట. వ్యూ చాలా బాగుంటుంది రూమ్ నుంచి, అందుకని అది తీసుకున్నాము. అండ్ చాలా సైలెంట్గా ఉన్నది హోటల్ అంతా కూడాను. మరి మిడ్ నైట్ కదా, మేము కూడా సైలెంట్‌గా వెళ్ళిపోయాం. చాలామంది పడుకుంటారు అక్కడ రూమ్స్‌లోని, అందుకని చెప్పేసి మేము కూడా సైలెంట్‌గా వెళ్ళాము. మొత్తం మీద వచ్చేసాము. సో హ్యాపీ. అసలు ఏమైందో అసలు వద్దామో వద్దా అనుకునే దీంట్లోని, బట్ ఫైనల్‌గా క్షేమంగా వచ్చేసాము శాన్ ఫ్రాన్సిస్కో. కొంచెం టెన్షన్ అది పడ్డాము, ఏమైద్దో ఏంటో అనుకోని. అంటే ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోతే చాలా మనీ వేస్ట్ అయ్యిద్ది కదా. ఇంకో ఫ్లైట్ బుక్ చేసుకొని వద్దామని ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయాము. బట్ దట్స్ ఓకే. ఇది రూమ్ టూర్ ఇది. సో రూమ్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. 2 బిగ్ బెడ్స్ ఇచ్చారు. విశాలంగా ఉంది. లైటింగ్ అది బాగుంది. ఇంకా స్టడీ ఏరియా ఉంది, ఆఫీస్ ఏరియా ఉన్నది, కూర్చోడానికి ఫోన్ ఉంది చేసుకోవాలనుకుంటే, కార్నర్ స్పేస్ ఉంది. ఇక్కడ మెయిన్ వ్యూ చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. నాకు చాలా నిద్రగా ఉంది, బట్ మ్యాక్సిమం నేను ట్రై చేశాను తీయడానికి అనమాట వీడియో. మీరే చూసేయండి, చాలా చాలా బాగుంటుంది. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉన్నది. సో గుడ్ అనమాట. టోటలీ వర్త్ ఇట్ ఇంతలా వెయిట్ చేసినందుకు అనిపించింది నాకు. సో బాత్రూమ్ కూడా చాలా బాగుంది. లైటింగ్ అది కూడాను. సో లైటింగ్ బాగుంది. సో మచ్ స్పేషియస్గా ఉందన్నమాట. మిర్రర్, ఫాసెట్స్, అక్కడ హ్యాండ్ లోషన్ ఇచ్చారు, హ్యాండ్ వాష్, వాకిన్ షవర్, ఇంకా లోపల షవర్ చూస్తే మీకు హ్యాండ్ షవర్ కూడా ఇచ్చారనమాట. హ్యాండ్ షవర్ చేసుకోవాలనుకుంటే చాలా చాలా బాగుంది. చాలా నీట్గా ఉన్నదనమాట. ఎక్సలెంట్. అందుకే ఇంటర్ కాంటినెంటల్ బాగుంటుంది. ఇంకా షవర్ జెల్, కండిషనర్ అండ్ ఇంకా షాంపూ కూడా ఇచ్చారు. అండ్ హెయిర్ డ్రైయర్ కూడా ఇచ్చారు. టోటల్గా 10/10 రూమ్ అయితే. ఒకవేళ మీరు శాన్ ఫ్రాన్సిస్కో వస్తే ఖచ్చితంగా ఇందులో దిగండి. 100/100 ఎక్సలెంట్గా ఉందన్నమాట. అది నాకు చాలా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.